బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగళూరులో జరిగిన ఓ సెలబ్రిటీ క్రీడా ఈవెంట్లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ప్రముఖ కన్నడ టీవీ నటి, మాజీ రియాలిటీ షో కంటెస్టెంట్ తనను వాష్రూమ్లో రహస్యంగా వీడియో తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నారని బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కోరమంగళ ఇండోర్ స్టేడియంలో జరిగిన 3 రోజుల సెలబ్రిటీ ఉమెన్ క్రికెట్ టోర్నమెంట్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఫిబ్రవరి 7న ఈవెంట్లో రెండో రోజున నటి వాష్రూమ్కు వెళ్లిన సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి సీక్రెట్ కెమెరాతో ఆమెను వీడియో తీసినట్లు ఆమె కంప్లైంట్లో పేర్కొన్నారు. ఆ సమయంలో ఆమెకు ఏమీ తెలియకపోయినా తర్వాత ఈ విషయం బయటపడింది. నిందితులు తీసిన ఆ అశ్లీల వీడియోను ఓ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి ఆమె స్నేహితురాలికి పంపినట్లు నటి ఆరోపించారు. ఈ వీడియోతో ఆమెను భయపెట్టడం ప్రారంభించారని తెలిపింది. ఇంకా మరిన్ని ప్రైవేట్ వీడియోలు ఉన్నాయని, అవన్నీ బయట పెడతామని బెదిరింపులకు పాల్పడ్డారని చెప్పింది. తమతో వీడియో కాల్స్ మాట్లాడాలని, మాట వినకపోతే వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని నిందితులు బెదిరించినట్లు వెల్లడించింది. అంతేకాదు డబ్బు ఇవ్వాలని కూడా డిమాండ్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. మా మాట వినకపోతే నీ జీవితం నాశనం చేస్తామని మానసికంగా వేధించినట్లు నటి పోలీసులకు వివరించారు. ఈ బెదిరింపులతో తీవ్రంగా భయపడిన ఆమె చివరకు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. నటి ఫిర్యాదు మేరకు ఫిబ్రవరి 13న పోలీసులు కేసు నమోదు చేశారు. ఐటీ చట్టంతో పాటు బిఎన్ఎస్ యాక్ట్లోని సెక్షన్లు 77, 351, 308 కింద కేసు పెట్టారు. నిందితులు పంపిన ఫోటోలు, వీడియోలు ఉన్న పెన్ డ్రైవ్ను కూడా నటి పోలీసులకు అందజేశారు. ప్రస్తుతం ఆ ఇన్స్టాగ్రామ్ ఖాతా ఎవరిదో గుర్తించేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డిజిటల్ ఆధారాలను విశ్లేషిస్తూ ఐపీ అడ్రస్లు, మొబైల్ లొకేషన్ వివరాలు సేకరిస్తున్నారు. నిందితులను త్వరగా పట్టుకునేందుకు ప్రత్యేక టీంలను రంగంలోకి దింపారు. ఈ ఘటన మహిళల భద్రతపై మరోసారి ఆందోళన కలిగిస్తోంది. పబ్లిక్ ప్రదేశాల్లో కూడా ఇలాంటి దారుణాలు జరగడం సమాజానికి హెచ్చరికగా మారింది.